క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లకు వందనములు. శుక్రవారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం సాతాను సామ్రాజ్యంలో 10 డిపార్ట్మెంట్స్. 6వ డిపార్ట్మెంట్ బలహీనపరుచు ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. బలహీనపరుచు ఆత్మ అంటే సాతానుడి దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఇది ఒక డిపార్ట్మెంట్గా పనిచేస్తుంది. దీని పని ఏంటంటే దేవుల్లో ఎదగకుండా చేయటమే దాని లక్ష్యం. దేవుల్లో ఎదగకుండా షార్ట్ పీరియడ్గా ఇది ఎక్కువగా పనిచేసే ఛాన్స్ ఉంది. ఒకటి, శరీరపరంగా టార్గెట్ చేస్తుంది. 2, ఆత్మపరంగా టార్గెట్ చేస్తుంది. ఆత్మపరంగా డైరెక్ట్గా టార్గెట్ చేయదు. ఎందుకంటే శరీరాన్ని బలహీనపరిస్తే ఆత్మ ఆటోమేటిక్గా బలహీనపడిపోతుంది. కనుక రెండవ దాని గురించి పెద్దగా వాడు అంతగా ఆలోచించకుండా ఫస్ట్ దాన్నే తీసుకుంటాడు. శరీరం బలహీనంగా ఉన్నది అంటే ఆత్మ ఆటోమేటిక్గా బలహీనపడిపోతుంది. కాలు నొప్పి, చేయి నొప్పి, కడుపు నొప్పి, బాడీలో ఉన్న ఏ ఆర్గానికైనా ఒక పెయిన్ ఉంటే ఆటోమేటిక్గా దేవుడికి మనం దూరం అవుతాం. ఇది ఎవరైనా కానివ్వండి, ఖచ్చితంగా. కనుక దాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తాడు ఈ బలహీనపరచు ఆత్మ టీం పనిది. దీన్ని త్యజించుకొని బయటకు రావటం అనేది 90% కష్టమే. 90% అంత బలంగా పనిచేస్తాడు. కనుక అప్పుడు ఏమవుతుందంటే దేవుడి వాక్యం మన ఆత్మకు డొమిన్ లాంటిది. కనుక అది అందకుండా పోయినప్పుడు ఆటోమేటిక్గా మనం బలహీనపడిపోతుంటాం. ఒక కొత్త వెహికల్ని కొని పక్కన పెడితే ఆటోమేటిక్గా తుప్పు పెట్టిపోద్ది. వాక్యం కూడా ఎప్పుడు అందకుండా పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆత్మ బలహీనపడుతుంది. అంటే ఆత్మను ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేయడానికి వాక్యం అనేది ఎప్పుడూ అందుతూ ఉండాలి. అందకపోతే ఆటోమేటిక్గా ఆ సమయం వేరే దానికి కేటాయిస్తాం. వాక్యం లేనటువంటి జీవితం అణగారిపోతుంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ బలహీనపరుచు ఆత్మ నుండి బయటికి రావటం కొరకు ఈ రోజున ఈ అంశాన్ని మాట్లాడుతున్నాం. ఆదివారం అక్కసు అసురుడు, కరుణాకర్ సుగుణ, లేకపోతే మరొక ఆయన ఎంత ఘోరంగా వక్రీకరిస్తున్నారో మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు మనం కౌంటర్ వేసుకుంటే వస్తున్నాం. ఆదివారం కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో, మైండ్ బ్లోయింగ్ తత్వంతో ఆ ప్రసంగాన్ని మాట్లాడదాం. ఎందుకంటే మన ఆత్మ బలహీనపడ్డ రోజున బలవంతుడు రాయించిన మాట మనకి అర్థమయ్యే ఛాన్స్ అయితే లేదు. కనుక ఫస్ట్ శరీరం మీద టార్గెట్ చేస్తుంది దెయ్యం. శరీరం మీద అది ఎలా చేస్తుందో, ఎంతకాలం ఆ బలహీనత ఉన్నదో, దేవుడి మాట దేవుడు రానంత వరకు అది పనిచేసిద్దా అంటే పనిచేసిద్ది. సాక్ష్యం అదే. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనము. 18 ఏండ్ల నుండి బలహీనపరుసు దెయ్యము పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రమును చక్కగా నిలబడలేకుండెను. 18 ఏండ్ల నుండి బలహీనపరుసు దెయ్యము పట్టిన స్త్రీ. బలహీనపరుసు దెయ్యము పట్టిన స్త్రీ అంటే ఈ డిపార్ట్మెంట్ అనేది బలహీనపరుస్తుంది. ఎంతకాలం అయ్యా అంటే 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయి ఉన్నది. అంటే ఇప్పుడు టార్గెట్ ఎక్కడైంది? నడుము నుంచేసింది అది. అంటే దేహాన్ని క్షోభకి గురి చేసింది. 18 సంవత్సరాలు అవుతుంది.
ఈ 18 సంవత్సరాలలో ధర్మశాస్త్రోపదేశకులు లేరా? ఉన్నారు. అప్పటికే దెయ్యాలను బారిన పడితే వాటి నుంచి బయల్జెబూలు ఆ పీడత నుంచి కాపాడే వాళ్ళు లేరా? ఉన్నారు. అయినా కానీ దాని పనితీరు ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. పైగా ఏమి ఎక్కడుంది, ఎక్కడో బయట మాకండి. ఏమే సమాజ మందిరములో బిడ్డే, అంటే చర్చిలో బిడ్డే, పైగా విశ్వాసురాలు. ఇప్పుడు ఆ మాట కూడా చూద్దామా, మనకు క్లారిటీ వచ్చేది. ఇప్పుడు 13, 11 చదివినటువంటి దాన్ని 16 వచనం కింద వస్తే అదే 13వ అధ్యాయంలో క్లారిటీ గట్టిగా ఉంటుంది. అక్కడ ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. యేసుక్రీస్తు వారి నోట క్లారిటీ వస్తుంది. ఈ 18 ఏళ్ల నుంచి బలహీనపడ్డ ఈమె ఎవరో తెలుసా? అబ్రహాము గారి కుమార్తె. అబ్రహాము గారు అనగానే విశ్వాసులకు తండ్రి అని గుర్తు రావాలి. అంటే విశ్వాసురాలే, సమాజ మందిరములో ఉన్నటువంటి బిడ్డే 18 సంవత్సరాలుగా ఒక విశ్వాసురాలిని అది బంధించి నడుము వంచి బలహీనపరిచిందంటే బలపరిచేవాడు వచ్చేంత వరకు ఆమె అలాగే ఉండిపోయింది. అంటే ఆమె విశ్వాసం తొలగిందా అంటే తొలగలేదు. ఎందుకంటే నడుము వంగిపోయిన స్త్రీ ఉన్నది సమాజ మందిరంలో. అదండి విశ్వాసం. విశ్వాసం అంటే అది. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. సమాజ మందిరములో ఉన్నటువంటి స్త్రీ ఏదో ఒక రోజు నాకు ఖచ్చితంగా ఉపశమనం లభించకపోతుందా, పోనీ మేలు జరగకపోతుందా, పోనీ ఈ కట్ల నుంచి విముక్తి కలగకపోతుందా అని ఎదురు చూసింది. 18 ఏళ్ళగా నడుము వంగిపోయి ఉన్న స్త్రీ బలహీనపడలేదు. అది చూసిండు ఆయన, యేసుక్రీస్తు వారు. ఆయన ఊరుకుంటాడు, స్కాన్ చేస్తాడు అంతే. అబ్రహాము కుమార్తె అయిన ఈమె అంటే ఎంత విశ్వాసం చూడండి. సాతాను బాధ పెడుతున్న విశ్వాసం నుంచి తొలగకుండా సమాజ మందిరాల్లో దేవుని మాటలు వింటుంది ఆమె. సాతాను బంధించిన, అక్కడ ఏమని రాశాడు, దయ్యం పట్టిన సాతాను బంధించిన ఒకటే. పట్టడం అంటే అదే కదా. 18 ఏళ్ళగా ఆమెను వదలట్లా, అంటే బంధించేసింది. కానీ విశ్వాసం తొలగల. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఆమె ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఒక ఆమెనైతే నేను సోషల్ మీడియాలో చూశాను. యాచకురాలు అంటే అడుక్కుంటుంది ఒక టెంపుల్ దగ్గర, వేరే టెంపుల్ దగ్గర. అటు నుంచి ఒకడు పోతున్నాడు, ముసలోడు పిల్లకోడు, ఊకే క్రైస్తవ్యం మీద విషం చిమ్ముతూ ఉంటాడు. నీకు ఇంత డబ్బు ఇస్తా పలాంది అనమన్నాడు. ఆమె ఒకటే అంది, నువ్వు ఎంత కాదు ఎంత ఇవ్వు, కానీ నేను నువ్వు చెప్పింది మాత్రం చెప్పను. నేను దేవునికి స్తోత్రం అనే చెప్తా అని చెప్పింది ఆమె. నిజంగా అనిపించింది నాకు. అడుక్కునే స్త్రీ, ముసలామె, పైగా ఎవడో ఒక 10 రూపాయలు వేస్తే 10 రూపాయలు వేస్తారంట, 1 రూపాయి వేస్తారు. కానీ 1 రూపాయి 2 రూపాయలు వేసే స్త్రీ వాటిని యాచిస్తూ యేసుక్రీస్తు వారిని నమ్మి డబ్బును ఆశించకుండా ఇంత డబ్బు ఇస్తా పలానోడికి కొట్టమంటే కొట్టను అందంటే నిజంగా ఆమంత విశ్వాసాలు ఇంకెవడన్నాడు భూమి మీద. అంత గొప్పది. పో డబ్బులు వద్దంట పోని పోయాడు. కానీ మన పాస్టర్లు మాత్రం అనేస్తుంటారు, అంతే ఏది పడుతుంది. పైగా సమర్థించుకుంటూ ఉంటుంటారు. విశ్వాసం అంటే అదేనండి. 80 ఏళ్ళు ఉంటాయి ఆమెకి, కరెక్ట్ కూర్చోలేకపోతుంది, అడుక్కుంటుంది. పైగా మెట్ల కాడ 100 రూపాయలు ఇస్తా, 200 ఇస్తా, 500 ఇస్తా, వాడు రెచ్చగొట్టడం. నువ్వెంత ఇచ్చినా సరే నువ్వు అన్నవాడికి నేను చేయగొట్టినాను అంతే. సో వండర్ఫుల్ కదా.
ఏమైనా చదివితే ఆమె గుర్తొచ్చింది నాకు. 18 ఏళ్ళగా నడుము వంగిపోయి సమాజ మందిరాల్లో దేవుడి మాట వింటున్నా ఏ రోజు కూడా అసహనానికి గురి కాకుండా ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడు. ఇప్పుడు బలహీన పరుసు ఆత్మ చికాకు వచ్చేస్తుంది దానికి. ఇంత బాధ పెడుతున్నా చర్చిలోంచి బయటికి వెళ్ళట్లేదు ఏంటి? ఇంత ఇబ్బంది పెడుతున్నా చర్చిలోంచి బయటికి వెళ్ళట్లేదు ఏంటి? అసలు ఏమే దేవుడి మాటలోనే కూర్చుంటుంది ఏంటి? ఆమెను స్కాన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈమె అబ్రహాము కుమార్తె, విశ్వాసరాలు. అంటే బలహీన పరుసు ఆత్మకే పరీక్ష పెట్టిందంటే అది విశ్వాసం. అంటే విశ్వాసాన్ని బలహీనపరచడం వాడి లక్ష్యం అయితే ఆ బలహీనపరచాలన్న మనసుని కూడా బలహీనపరిచేట్టుగా మన విశ్వాసం ఉన్నదా అది మనం ఆలోచించాలి. అంటే దెయ్యాన్ని కూడా మనం ఆలోచింపజేయాలి. ఎంత బలహీనపరుస్తున్నా వీడి విశ్వాసము నాకు పరీక్ష పెడుతుంది ఏంటి అని వాడు అనుకోవాలి. కనుక యేసుక్రీస్తు వారు స్కాన్ చేస్తే సమాజ మందిరంలో వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆమె సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె నడువంగిపోయి ఉన్నది, సమాజ మందిరములో ఉన్నది. కానీ ఆమెలో విశ్వాసము ఏమాత్రం కూడా తొలగలేదు. వండర్ఫుల్ కదండి, వండర్ఫుల్. అలా అందరూ ఉంటారా? సరే ఒకదాంట్లో అయితే గెలిచేవలే యేసయ్యా దెయ్యం, ఒకదాంట్లో అయితే గెలిచావు, కానీ ఒకసారి భూలోకాన్ని చూడు, నన్ను వదులు, మరొక ఆట ఆడేస్తా ఎల్లో. ఎంత నమ్మకం చూడండి. దేవుడు తలుచుకుంటే దెయ్యాన్ని కటిక చీకటి బిలముల్లో ఇంతకు ముందు ఉంచాడు, మళ్ళీ ఉంచగలటం. కానీ ఆయనకు ఉన్నటువంటి చూడండి, ఎల్లో భూమి మీద నా పిల్లలు ఉన్నారు, తొలగిపోరు. దేవుడికి మన మీద ఎంత నమ్మకం చూడండి. ఈ నమ్మకాన్ని మనం ఈ రోజున పసిగట్టగలిగామా? దేవుడికి మన మీద బోళ్ళంత నమ్మకం. నువ్వు బలహీనపరుస్తావో, బాధ పెడతావో, ఏదైనా చేస్తావో, కానీ విశ్వాసం దగ్గర మాత్రం వాళ్ళు జెమ్స్ అని దేవుడు దెయ్యంతో అనగలిగేంత రేంజ్లో మనం ఎదగలిగామా? ఆడిని ఇలా లాగితే ఇలా పడిపోతారు, ఆడి గురించి నువ్వేం చెప్తున్నాయినా అంటే మనం ఏం చేస్తాం? కనుక పర్మిషన్ దేవుడి దగ్గర నుంచి తీసుకుంది, దేవుడే ఇచ్చాడు. మన మీద నమ్మకంతో బలహీన పడతామని మనం బలహీనులమా బలవంతులమా అంటే దేవుని దృష్టిలో బలవంతులవే, కానీ విచిత్రం ఏంటో తెలియదు, కానీ వెంటనే బలహీనలు అయిపోతుంటాం మనం. మన కొడుక్కి, మన కుమారుడికి, పోనీ మన కుమార్తెకి, మన బిడ్డలకి ఒక వెహికల్ ఇచ్చి కన్నా పలానా చోటకి వెళ్ళిరా అంటే అర్థం ఏంటి? వీడు వెళ్ళి రాగలడు. ఈ వెళ్ళి రావటంలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎంతమంది ఓవర్టేక్ ఉంటుందో, ఎంతమంది సన్నాసులు ఉంటారు రోడ్డు మీద, ఓవర్ కటింగ్ వాళ్ళు. వీళ్ళందరినీ దాటుకొని నా బిడ్డ నేను చెప్పిన పని చేసి వస్తాడు అనే నమ్మకం ఉంటేనే ఆ వెహికల్ ఇస్తాం మనం. లేకపోతే నీ వల్ల కాదు రా కూర్చొని నేను పోయేస్తా అంటాం మనం. ఒక బిడ్డకి ఒక మాట అనగలిగాము, ఒక బాధ్యత ఇచ్చాము అంటే ఖచ్చితంగా నమ్మకం మనకు 100%. దేవుడికి కూడా అదే ఉంది. సాతాను కాదు, నువ్వు 10 మంది 10 డిపార్ట్మెంట్తో పనిచేసినా నా బిడ్డలో నా మాట ద్వారా నింపబడిన వాక్యం అనేది, ఆ విశ్వాసం అనేది నువ్వు తొలగించలేవు. కాబట్టి ట్రై చేసుకోపో, మంచిది. ఎంత నమ్మకం చూడండి. 18 ఏళ్ళగా ఆమె మీద ప్రయోగిస్తుంది, కానీ ఎక్కడా కూడా ఆమె తొలగల. అప్పుడు ఇక చాలే అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆమెకి స్వస్థత ఇచ్చాడు. నడుము మామూలు నిలబడిపోయింది. విశ్వాసం తొలగిందా అంటే తొలగలేదు. అలాగని అందరూ అలా ఉంటారా అంటే ఉండరు. పర్మిషన్ తీసుకున్న దెయ్యం ఊరుకుంటుందా? పని మొదలు పెట్టదు. మనం వెళ్తాం, ఒక పర్మిషన్ తెచ్చుకుంటాం, ఇల్లు కట్టాలి, పర్మిషన్ తెచ్చుకుంటాం, జిహెచ్ఎంసీ పర్మిషను, ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటాం, చూస్తాం, మంచిగా లోన్ పెడతాం, తెచ్చుకుంటాం, అంతా రెడీ అయిపోయింది, పర్మిషన్ గ్రాంటెడ్. ఇక అంతే, జేసీబీ తవ్వుతూనే ఉండాలి, గుంటలో తెల్లపాటికల్లా ఫౌండేషన్ వేస్తూనే ఉండాలి. పర్మిషన్ వచ్చిందాక అలాగే ఉంటుంది. పర్మిషన్ వచ్చినాక సెకండ్ కూడా లేట్ చేయం మనం, అది టకటక పని చేస్తూనే ఉంటాం.
దెయ్యం కూడా అంతే. దేవుడి ఇంటి మీదకి పూర్తి డాక్యుమెంట్స్తో బయలుదేరింది. పూర్తిగా మీ నాన్నే, పైగా ఏం చెప్పి తెలుసా, మీ నాన్నే ఇచ్చాడు, చూసుకో పర్మిషన్. మా నాయన ఇచ్చాడంటే మా నాయనకి మా మీద బోళ్ళంత నమ్మకం, బోళ్ళంత నమ్మకం మా నాయనకి. అది నువ్వు నిలబెట్టావా అంటే ఏమో, కష్టమే. అందుకే దేహాన్నే టార్గెట్ చేసింది. యోబు గారి విషయంలో కూడా అదే. యోబు గారు యథార్థవర్తనుడైనప్పుడు ఆయనకి ఇంకేదైనా పరీక్ష రావచ్చు, కానీ దేహాన్ని టార్గెట్ చేసి ఫస్ట్ తలంపును టార్గెట్ చేసింది. అంతే. కొడుకులు, కుమార్తెలు, గాడిదలు, ఎడ్లు మొత్తం పోతున్నాయి. తలంపు వచ్చి చెబుతున్నారు ఒక్కడే. తలంపు ఫస్ట్ డిస్టర్బ్ అవుతుంది మనది. ఈ తలంపు కలిగి ఉన్నది దేహం, దేహము కలిగి ఉన్నది ఆత్మ. కనుక మూలం తలంపు. తలంపును కొడితే దేహం ఆటోమేటిక్గా కుంగిపోద్ది. దేహం కుంగిపోయిందంటే ఆటోమేటిక్గా ఆత్మ బలహీన పడుద్ది. కాబట్టి హోలు పెడితే నీళ్ళు వచ్చేస్తాయి. అంతే అంతే ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, తలంపుకు వచ్చేసింది యోబు గారికి. అంతే. తలంపుని వెంటనే బలపరిచాడు. పశువులు పోయాయా, గాడిదలు పోయాయా, ఒంటెలు పోయాయా, కొడుకులు కుమార్తెలు పోయారా, సర్వం పోతుందా? అయినా తగ్గల. చెప్పుకోవడానికి బాగుంటుందండి, కానీ మందాకు వచ్చింది అనుకోండి ఖచ్చితంగా జీరోనే. ప్రసంగం చేయటం ఈజీ, కానీ ఏదైనా సరే మనకి టచ్ అయినప్పుడు దాన్ని అనుభవించటమే కష్టం. అంతటి బలవంతుడిగా ఉండగలిగిన వాడే ప్రసంగం చేయాలి. లేకపోతే అనర్హుడుగా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. అంటే మనకు వచ్చింది అనుకోండి, మనకు రాదా? ఎందుకు రాదు? వస్తుంది. దాన్ని దాటి రావాలి మనం. అది కనుక విశ్వాస అయినా కాపరైనా భూమి మీద దేవుని బిడ్డలే కనుక ఈ ఇరువురికి ఏ టచ్ అయినా ఖచ్చితంగా దాన్ని దాటి భరించి నిలబడగలడా. అందుకనే తలంపుకు టచ్ అవుద్ది ఫస్ట్. తలంపు ఎప్పుడైతే ముడుచుకుంటుందో దేహం ఆటోమేటిక్గా బలహీనపడిపోద్ది. దేహం బలహీనపడిందంటే ఆత్మ బలహీనపడిపోద్ది. ఆత్మ బలహీనపడిందంటే దేవుడి వాక్యం దూరం అవుతాం. దేవుడి వాక్యం లేనిటువంటి బ్రతుకు బలహీన బ్రతుకు. కనుక బలహీనపరచు ఆత్మ బాగా పనిచేస్తుంటుంది. పర్మిషన్ ఆయనే ఇచ్చాడు. చూడండి 2:7 యోబు గ్రంథము. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి, అయిపోయింది, పర్మిషన్ గ్రాంటెడ్. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. పరీక్ష నిమిత్తం వచ్చింది తప్ప ఏదో పాపం చేస్తే వచ్చినటువంటి రోగం కాదు అది. మనకి బాధ వచ్చినా, మనకి ఏదన్నా వచ్చినా పరీక్ష నిమిత్తమే. ఏదో పాపం చేస్తే వచ్చినట్టు ఫీల్ అవుతుంటాం మనం. ఏ జన్మలో ఏ పాపం చేసిండో ఈ జన్మలో అనుభవిస్తుండో. ఏ జన్మ లేదు, ఒకటే జన్మ. ఎన్ని జన్మలు ఉంటాయి ఏంటి? సింగిల్ లైఫ్ లీడ్ చేయాలి అంతే. ఇంకా ప్రియమైన దేవుని పిల్లారా, కనుక యోబు గారికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో, మామూలు కురుపులు కాదు అసలు. కురిపిని మనం చూడగలమా అంటే చూడలేం. అంటే మొత్తం బొడుపులు ఉండదు అనుకుంటా. కురుపులు అంటే అయ్యే కదా మరి. ఇక ఆ కురుపులు రసంగా ఆరుతుంటాయండి బాబు, నిజం. అలాంటి స్థితిలోకి యోబు గారు వెళ్ళగలిగారు. కానీ విశ్వాసం మాత్రం తొలగిపోలేదు. ఇక్కడ ఈమె, అక్కడ ఆయన. వీళ్ళు క్రైస్తవ సమాజానికి మార్గులుగా ఉండిపోయారు. క్రైస్తవ సమాజానికి మార్గులు. బాధగల కురుపులతో అన్నాడు, చూసారా? ఇక కురుపు అంటే దురద, గీక్కోవటం ఎలా ఉంటుందంటే చెప్పలేము, ఇంకా వర్ణించలేము. ఒకసారి మనకు కూడా ఏదైనా వాటర్ తేడా చేసినప్పుడు దురద వచ్చేస్తుంటే గోడకేసి రక్కుతాం మనం. రక్తాలు కారినా సరే గీకడం మాత్రం ఆపుకోం. అట్టుంటుంది. అప్పటికప్పుడు ఇంజక్షన్ చేయించుకోవాలి వెళ్ళి, యాంటీబయాటిక్. అది
ఎంత దురద చూడండి మీరు, దురద తట్టుకోలేము అసలు మనం. ఇక కొట్టుకుంటాం బాగా కొడతాం, ఆ టైప్ ఉంటుంది అనమాట. మరి ఒళ్ళంతా కురుపులైతే ఒక పక్క కుటుంబం డిస్ట్రాయిడ్, ఒక పక్క ఈయన, ఎవరొస్తారు కురుపులోడు కాడికి చెప్పండి? ఇంత బాధున్న విశ్వాసాన్ని ఏమాత్రం వదలని గొప్పవాడిగా చరిత్రలో నిలబడిపోయగలిగాడు. క్రైస్తవులంటే వాళ్ళు. ఈ నేటి కాలం క్రైస్తవులు ఇంత బలంగా ఉంటారా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే చిన్నది మనసుకి ఏదైనా తగిలింది అనిపించిందంటే ఆటోమేటిక్గా ఉమ్మెత్త పూలగా ముడుచుకుపోతున్నాడు. అది యోబు గారు వారసుడు కాదు, అబ్రహాము కుమార్తె వారసుడు కాదు. వీడెవడయ్యా అంటే దెయ్యం చేతులకి ఎడి తిప్పుతాడు తిరుగుతుంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక విశ్వాసాన్ని టార్గెట్ చేస్తుంది దెయ్యం. దానికి ఖచ్చితంగా పడనోడే లేడు. పడరు అన్న నమ్మకం దేవుడికి ఉంది, ఎలా పడరో చూద్దామనే ఆలోచన వాడికి ఉంది. అంత బలంగా టీం పనిచేస్తుంటుంది. ఏదో ఒక రకంగా బలహీనపరచాలా, ఏదో ఒక రకంగా బలహీనపరచాలా. ఎందుకంటే దేవుడి మాట అందరినీ క్షణం బలహీనమే, మనసుకి బలహీనమే. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, బాధగల కురుపులతో మొత్తింది యోబు గారిని. ఏదన్నా బాధ కలిగినప్పుడు, ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఇలా చెప్పగలిగావా ఏ రోజైనా అడుగుతున్నాడు దేవుడు. 42:5 కీర్తన, నా ప్రాణమా నీవు ఏల కురుంగి ఉన్నావు అంటే మనలో మనం మాట్లాడుకోవటం అనుకుందాం కొద్దిసేపు. అంటే మనకి మనం ధైర్యం చెప్పుకోవటం, ఏం కాదులే, జ్వరం తెలితే అలాగ ఉంటుంది నోరు, కొంచెం ఇడ్లీలో కారం వేసుకుని తిను, మనం చెప్పుకోవాలా. కానీ మనలో 10 మంది బదులాడతారు. ఓ పక్క అక్క బదిలాడేది, ఒక పక్క తమ్ముడు బదిలాడతాడు, ఒక పక్క పెద్దలు బదిలాడతారు. లే అమ్మా కొంచెం తినమ్మా ప్లీజ్ అమ్మా. అది వాళ్ళకు ఉండాలి. బ్రతిమలాడితే తినటం అనేది జరిగితే బ్రతిమలాడించుకోవడానికి ఆ బాడీ అలవాటు పడిద్ది. మనకు అనిపించాలి నేను లేవాలి, తినాలి. అది చాలామంది మీరు చూడండి విచిత్రమైనటువంటి మనస్తత్వాలతో ఉంటారు. అన్నం కాడ కూడా అన్నం తినమ్మా అని, అన్నం తింటే అసలుకి వాళ్ళకి తెలీదా? మీరు నమ్మండి, ఇంట్లో సిస్టర్ కదా చెప్తా, అలా ఆకలి వాళ్ళు పెట్టుకుని తింటారు, నేను పెట్టమాకంట. నేను వాళ్ళు పెట్టుకుని తింటారు, వాళ్ళు వదిలే పెట్టనేమో నేను అమ్మగారిని, వాళ్ళే పెట్టుకుని తింటారు. అమ్మ పెట్టనా, ఇంకొచ్చేపోయి పెట్టనా. ఇప్పుడు ఆ కడుపు ఎవడది, ఆకలి ఎవడది, ఆ తలంపు ఎవడది, మనకేం తెలుస్తుంది? పిల్లలు ఏదో పనిలో ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక అర్ధగంట తిందాం, కొంచెం ఈ వర్క్ అయిపోయింది తిందాం అని వాళ్ళు తలంపులు ఉంటారు. మనం వెళ్ళి ఊరికి గెలికేవనుకో ఆ పెన్ను ఏదో ఒకటి తీసుకెళ్తారు మన మీదకి. అందుకే చెబుతుంటా నేను, నువ్వేం వెళ్ళకో, వాళ్ళు తింటారు, ముందు నాకు పెట్టు, నువ్వు తెచ్చుకో. ఎందుకంటే నాకు ఆకలి అవుతుంది, నీకు ఆకలి అవుతుంది కాబట్టి అంతే. అందుకే ఎప్పుడు అసలు అడగదు. అది వాళ్ళకు ఉండాలి, అది నేర్పాలి మనం. అదే శరీరం బలహీనంగా ఉందనుకో, వాళ్ళే అనుకోవాలి, బా లేవాలి, కొంచెం ఏదైనా తినాలి, తెప్పించుకుని తినాలి. ఈ టైప్లో ఉండాలి. అంతేగాని ముడుచుకొని పడుకున్న ఇంకా నీరసం అయిపోతుంటాం మనం. దెయ్యానికి ఇంకా ఛాన్స్ వచ్చింది. అంటే తలంపు ఎంత బలంగా ఉండాలంటే అంత బలంగా ఉండాలి. మీరు నమ్ముతారా? అయ్యగారు మీరు బాగానే చెప్తారు కానీ మీరు ఉంటారా అంటే, నేను ఏదైనా ప్రాక్టికల్గా చేసే మాట్లాడతాను. నాకు బ్లడ్ బ్లాక్ అయింది, అఫ్కోర్స్ దేవుడికి మాట చెనక్కొచ్చి అది వేరే విషయం కానీ మీకు తెలుసు. కానీ బ్లడ్ బ్లాక్ అయింది, డేట్ ఇచ్చాడు, 13 రోజుల్లో నువ్వు ఫట్ అన్నాడు. అంతే. ఇది మార్చాలంటే నిమిషంలో మాత్రమే సాధ్యం, అది గ్యారంటీ లేదు. నేను ఇలాగే అన్నాను, ఎవర్రా చెప్పడానికి, ఆయన చెప్పాలి. అదే సర్లే గారు, నాకు ఇక్కడే మన గీతా క్లినిక్ కదా, సర్లే దీని ట్రీట్మెంట్ నాకు తెలుసు అని చెప్పేసి వచ్చి దేవుణ్ణి అడిగిన. 13 రోజుల్లో మళ్ళీ 65 కిలోల వెయిట్తో ఉన్నా, 48, 49 కిలోల వెయిట్తో ఉన్న నేను 13 రోజుల్లో 3 నెలల తర్వాత తిరిగి మళ్ళీ బ్లడ్ వచ్చేస్తూ ఉంది. ఎవరి ఆధీనంలో ఉంది? యోబు 10:11 ఎవరి ఆధీనంలో ఉంది? శరీరము, మాంసము, నరాలు, ఎముకలు
దేవుడు సంధించి పెట్టాడు. దైవాధీనములో ఈ బాడీ ఉన్నప్పుడు డాక్టర్ గారు ఇచ్చే మెడిసిన్ తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తుందేమో కానీ దేవుడు తలుసుకుంటే అది లేకుండా చేస్తాడు. అలాగని ట్రీట్మెంట్ చేయించుకోవద్దనా? చేయించుకోవాలి కూడా. దాని పని అదే చేయాలి. కానీ దేని పని అయినా అది చేస్తూ ఉండాలి. కానీ ఆయన పని మాత్రం ఖచ్చితంగా ఆయన చేయాల్సిందే. అంతే. మళ్ళా తిరిగి వచ్చేసింది వాడు మళ్ళీ 65-70 కిలోల వెయిట్తో. అంటే నా వెయిట్ నాకు వచ్చేసింది. కానీ ఎక్కడ కూడా కృంగిపోవటం, కుషించిపోవటం, దేవుని ఒక మాట అంటాం ఏమీ చేయలే. అది సలుచ్చేది. అక్కడే పడుకునేవాడిని ఎండలో వెళ్ళి ఆ మట్టిలో. అంటే మట్టిలో పడుకోవాలనిపించేది నాకు. ఎండ 60 రోజుల పాటు ఆ బాధను అనుభవించాను నేను. ప్రార్థన చేసుకోవటం తగ్గలేదు, దేవుడి మీద విశ్వాసము తగ్గలేదు, నమ్మకము తగ్గలేదు. అందుకే నేను పెద్దగా బాధ వచ్చినా పట్టించుకోను. దానిలోంచి వాళ్ళు రియలైజ్ అయితేనే వాళ్ళు బలపడతారు. మనం అయ్యో అన్నం అనుకోవాలి, బలహీన పడిపోతారు. అందుకే ఆడు జత్తన చూస్తుంటా కానీ చెయ్యి మాత్రం వేయను. ఆ టైప్లో ఉంటా. అలాగని ప్రేమ లేదనా? చూసేవాడు ఎన్ని అనుకున్నా నాలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయడు ఎప్పటికీ కూడా. దేవుడి కాన్సెప్ట్ ఏంటంటే బిడ్డలు వాళ్ళే ఎదగాలి. అది సాతానుకు పర్మిషన్ ఇచ్చిన నేను ఇప్పుడు అడ్డం నిలబడ్డాను అనుకో, నా బిడ్డలు చేతగోళ్ళు అయిపోతారు. సాతాను దృష్టిలో నేను పర్సన్ అయిపోతా, నా బిడ్డలు జెమ్స్గా ఉండలేరు. కనుక వదిలేసి చూస్తూ ఉన్నాడు. కన్న తండ్రికి ప్రేమ లేదని అనగలమా ఇక్కడ మనం? బైబిల్ని ఎప్పుడు ఇలా ఆలోచించాలి. అది అరే ఏందట జరుగుతుంది చూస్తుంటే వీడు, మరి నువ్వేం చేసావు? వాడికి తెలియాలి. వాడు ఎక్కడ పడ్డాడో వాడికి తెలియాలి, ఎందుకు పడ్డాడో తెలియాలి, లేస్తాడో లేవడో తెలియాలా. లేస్తే నిలబడతాడు, లేకపోతే పోతాడు. రెండే వాడు నిర్ణయించుకోవాలి. ఎంత కష్టమైనా ఇదే పని చేసింది లైఫ్లో వాడిని ఒక స్థితిలో నిలబెట్టింది. ఇది నేర్పట్ల మనం ఈ రోజున. ఇప్పుడు దానికి చేతినిద్దాం, వెనకాల ఉందాం, తాడేసి పట్టుకుందాం. ఎంతవరకు పట్టుకుంటాను? ఒక్క అదేమన్నా ఒక నమ్మకం. ఎంత బాధ వచ్చినా, ఎంత ఏది వచ్చినా, నా ప్రాణమా నువ్వేలకు నువ్వు ఉన్నావు, నిన్ను నువ్వే అనుకోవాలి. ఏంది ఇది? మొన్న వెళ్ళాం పెళ్ళికి కాదు ఎంగేజ్మెంట్కి. మా అమ్మ ఏడవా, మా అక్క ఏడవా, మా ఆమె ఏడవా. నాకు మీరు నమ్మండి, రోకల పండు ఎదుర్కొంది. ఒక్క దెబ్బకే 3 లేత తల కనిపించింది. అంత కోపం వచ్చింది నాకు. ఎందుకు ఎడుతారో తెలియదు. ఇంత బలహీనంగా లోకంలో మనిషి అనేవాడు ఎలా ఉంటాడో ఇప్పటికీ తెలియట్లేదు నాకు. నాకు ఏడుపు రాదు అసలుకి. అంటే నేను ఫీల్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని ఫీల్ అవ్వను నేను. అది ఫీల్ అయితే ఏం చేస్తామండి మనం? పీకుతాం ఏమన్నా. మరి అది ఏమన్నా ఫ్రీగా వచ్చితే ఏం పడు ఏడుపు. మరి వీళ్ళు చర్చికి వెళ్ళరా, వాక్యాలు వినరా, బలపడరా? సీరియల్ చూసినా ఎడుతూ, చుట్టాలు చూసినా ఎడుతూ, శవాన్ని చూసినా ఎడుతూ. ఏడటం వల్ల ఏముంది? ఇప్పుడు కొట్టుకుని పోతే అయ్యో ఏడితే ఏమొచ్చింది చూడాలంతే. ఆ అడవి దొంగలు వాళ్ళలాగా ఆ తేగో అదో ఇదో నీళ్ళ పడేస్తూ ఉండాలి. ఆడే పట్టుకుని వస్తుంటాడు. ఏ సపోర్ట్ ఇవ్వకుండా వాడి మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా ఎడుతుంటే చచ్చిపోతున్నాడు. సహాయం చేయటమే ప్రేమ. సింపతి ఎక్కువ ఈరోజు మనకి. కానీ రెండవ క్యాడరే లోకంలో ప్రేమ గలవాడిగా గుర్తింపునిస్తుంది. తెలుసా? మరి ఇదే మనస్తత్వమో ఏందో నేను చెప్తున్నా కదా. అసలు బైబిల్ చదవరు వీళ్ళు. వీళ్ళంతా ఏ టైప్ అంటే డి గ్రేడ్ అనమాట. దరిద్రానికి ముందు ఇల్లే ఉంటారు. అంటే మనకి మనం బలం చెప్పుకోవండి. మన తలంపుకు మనం ఎవడివ్వాలి? మన తలంపుకి డొమిన్ ఎవడివ్వాలి? మనమే ఇచ్చుకోవాలి. మన బ్యాంకులో డబ్బులు ఎవడైనా డ్రా చేసి తూకుంటామండి మనం. టిక్ మరి మెసేజ్ వచ్చింది అంతే, నిద్రపోవడం అని చూస్తాం మనం. పోతే మనం సంపాదించుకోవచ్చు కదా. పోతే సంపాదించుకునే అవకాశం ఉన్న దాని మీదే అంత ఇంట్రెస్ట్ ఉంటే, పోతే సంపాదించుకోలేని దాని మీద ఇంకెంత ఇంట్రెస్ట్ ఉండాలండి? ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి? మన తలంపుని మనమే ఆపరేట్ చేయాలి అంతే.
మన అకౌంట్ మన ఏటీఎం కార్డు మనమే పట్టాలి, ఎవడో పెట్టి తీర్తేట. ఇది బైబిల్ నేర్పుతున్న మహాజ్ఞానం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నువ్వు ప్రశ్నించుకో. జ్వరం వచ్చింది, ఎందుకే అంత కృంగిపోతావు? ఎందుకే జ్వరం అమ్మ, పొరపాటు ఎంత బాగుంటుంది. అమ్మో, అయ్యో ఇప్పటికప్పట్లా నమ్మే ప్రేమ లేదు, లేచి కప్పుకో. చలి పుట్టేది నీకే కదా, ఎవడ కప్పాలి? ఆకలేసేది నీకే కదా, బ్రష్ ఎవరు చేసుకోవాలి? తినాలనిపించింది నీకే కదా, పోయి తెప్పించుకో మంచిగా, తప్పలేదు. మనమే అడగాలి. 10:30 అయిందిలే తిను, తెలీదా అంటే అర్థం ఏంటి? మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు? దెయ్యం. అది నా తలంపుని కానీ నన్ను కానీ ఎవరైనా కంట్రోల్ చేసి ఇష్టపడను నేను. అందుకే నేను ఎప్పుడు కూడా ఆ రేంజ్లో రాక్ మైండ్తో ఉంటాను. అది నా మాట నేనే వింటా, అంతే. దేవుడు అదే చెప్పాడు, అప్పుడే నువ్వు బలంగా ఉంటావు. నువ్వు బలంగా ఉంటే నీ ఫ్యామిలీ బలంగా ఉంటుంది. తండ్రి సింహం అయితే ఆ ఇంటికి ఎవరు పందులు వస్తాయా? తండ్రి పందెనుకో కుక్కలు కూడా వచ్చేది ఇంటికి. ఆ ఇంటికి తండ్రి అనేవాడు, యజమాడు అనేవాడు సింహం అయితే ఆ చుట్టుపక్కల అడవి కింగ్ అది. ఆ చుట్టుపక్కల ఏ కూడా రాదు. బాబోయ్, అది చంపిద్రని ఆయన దాన్ని పంచం కట్టి పడుతుంది. 1.5 టన్ను వెయిట్ ఒక దెబ్బ, ఆ టైపులో ఉంటుంది. ఆ స్థానంలో దేవుడు మనల్ని కోరుకున్నాడు. తలంపులు కూడా అదే స్థానంలో ఉండాలి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, ఎందుకే జ్వరం వస్తే ఏమైంది, తలనొప్పి వస్తే ఏమైంది, టాబ్లెట్ వేసుకో. నాలో నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, బలహీనం పడుతున్నావు అంటే ఆటోమేటిక్గా నిర్ణయాలు కూడా చాలా తొందరగా తీసేసుకుంటాం మనం. షార్ట్ టెంపర్గా ఉంటాం మనం, తొందర నిజం, తొందర చేస్తుంటాం మనం. అంటే నిలవదిగా మనసు ఒక చోట కంట్రోల్ తప్పుతుంటుంది. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇంత బలహీనతలో కూడా దీన్ని పెట్టుకొని ఇంత కూలుగా మనం ఉండగలుగుతామా? క్రైస్తవుడు ఉండాలి. క్రైస్తవుడు అంటేనే వీడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నిరీక్షణ అంటే అది రేపు నెరవేరిద్దా చెప్పలేం. గంటలో రిజల్ట్ రావచ్చు, పావు గంటలు రావచ్చు, నిమిషాలు రావచ్చు, సంవత్సరాలు కూడా పట్టచ్చు. అది ఆయన ఇష్టం. నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు. అవుతూ ఉంటాం మనం. నా దేవుడని నీవు చెప్పుకొనుచు అంటే లోపల బలహీనపడ్డ ప్రతిసారి దైవ తలంపుతో, దేవుడి ఆలోచనతో, ప్రార్థనతో ఆ మైండ్ రొటేట్ అవుతూనే ఉండాలి. ఇంకా నేను ఆయన్ను స్తుతించేదను. దేవుణ్ణి స్తుతించడం అంటే బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, మామూలులో ఎనీ టైం అయినా సరే ఆయన యొక్క ధ్యానం మరవకుండా తలంపుల్లోకి స్తోత్రం ప్రభువారాయణ చెప్తాడు. అప్పుడు దెయ్యం ఏం చేసేది? బలహీన పరస్థానికి వచ్చి మన బలహీనతలో ఉన్నటువంటి దైవ బలాన్ని చూసి అది బలహీనపడుతూ ఉంటుంది. వీటి ఇంట్లో పోవటం కంటే ఎదుటి ఇంట్లో పోవటం బెస్ట్. వీటి ఇంట్లో దూరలేం మనం. ఎంత బాగుందండి. వీడు క్రైస్తవుడు. ఇవన్నీ తట్టుకొని రావడం అంటే ఎంత కష్టమో చూడండి. ఎంత కష్టమైనా దైవ తలంపు మనసులో ఉంటే అది చాలా ఈజీగా పోతుంటే అది. ఎందుకు? ఇవన్నీ కూడా పరీక్ష నిమిత్తం వచ్చాయి కదా, నీకైనా నాకైనా ఎవరికైనా. అప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? పడిపోయి వారిని లేవనెత్తగల దేవుడు ఆయన. ఎవరినైనా సరే వదిలిపెట్టడు ఆయన. వదిలిపెడతాడా? 145:14 కీర్తన. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, పడిపోవు వారందరినీ లేవనెత్తువాడు. అక్కడ ఆ పదం లేవనెత్తువాడు అయితే బాగుండేదేమో. ఉద్ధరించేవాడంటే మనం మాట్లాడుతుంటాం, అఘోరించేవాళ్ళే కుటుంబాన్ని పెద్ద ఉద్ధరించేవాళ్ళలాగా అని మాట్లాడతాం మనం. ఉద్ధరించడం అర్థం ఏంటి? సాకటం.
నీ బలహీనతలో అన్ని రకాలుగా దేవుడు సాకటానికి సిద్ధంగా ఉన్నాడు, సాకుతూనే ఉన్నాడు. అది సాకుతూనే ఉన్నాడు. మనం చూసాం, మనకు రియల్గా తగిలింది కదా 2 years బ్యాక్. కరోనా దెబ్బ కుటుంబాలు కూలిపోయాయి. పోషించుకోలేక భార్య పిల్లలతో మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వారు ఎందరో సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మనకి దర్శనమయ్యాయి. సాదుకోలేము ఇంకా పిల్లలు మేము, ఇంక ఇది పోయిన పోదు. ఆకలితో అలమటిస్తున్నారు. మంచి మంచి జాబ్స్ ఉన్నా ఏమున్నా సరే కుటుంబం పిల్లలందరికీ విషం ఇచ్చారు, భార్యాభర్తలు తాగారు, అట్లా పడుకుని చచ్చిపోయారు చాలామంది. కొంతమంది భయంతో పోయారు, కొంతమంది. కానీ విచిత్రం ఏంటంటే క్రైస్తవులు కూడా ఉన్నారు దాంట్లో. క్రైస్తవులు కూడా ఉన్నారు. అంటే క్రైస్తవులు ఏ రేంజ్లో విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కరోనా క్రైస్తవుడికైనా ఏదికైనా ఉంటాయి. కరోనా అంటే అర్థం ఏంటి? తెగులు. ఎందుకు వస్తుంది తెగులు? ఏ తెగులు నీ గుడారమును సమీపింపదు. ఎప్పుడు నా ప్రాణమాన్ని వేళ కృంగి ఉన్నాము. బాధలో కూడా దేవుని తలంపుతో ఉన్నటువంటి విధానముల్లో అప్పుడు మనం ఏం చేశాం? ఓ పెద్ద పని మీద ఢిల్లీ పోయాం. 96.6 రన్ అవుతుంది కరోనా రేటింగ్. మీరు రికార్డు కూడా చూసుకోవచ్చు. ఢిల్లీలో 96 అంటే 100కు టచ్ అవుతుంది. అంటే ఎటు చూసినా కరోనా సిమ్టమ్స్ ఉన్నాయి. కానీ కరోనా సిమ్టమ్స్ ఉన్నా ఏమున్నా వెళ్ళాం, 3 రోజు మళ్ళీ వచ్చేసాం. ఎక్కడైనా తగిలిందా అంటే తగల. ఇది దైవ గొప్పతనమే తప్ప మన జాగ్రత్త కాదు. నాకు జాగ్రత్త అని నేను ఆడబడి ఆడబడుకున్నాను. నేను ఆ ఎయిర్పోర్ట్లో ఖాళీ అది ముందు ఒక్కుంటారు. ఫ్లైట్ తెల్లవారు 3 గంటలకి, 9 గంటలకు వచ్చాం. కాస్త శాండ్విచ్ బోండిజ్ తిన్నాం, ఒక డ్రింక్ కూడా తాగినాం. ఆడేదో ఏముంది అప్పుడు ఆ టైంలో పడుకున్నాం. అంతే. మళ్ళీ వాడు వచ్చి లేపాడు సెక్యూరిటీ 3ంటికి. అంటే 6 గంటలు ఆడే పడుకున్నాం. అప్పుడు దాకా తిరుగుతూనే ఉన్నారు జనం. అందుకే చెబుతున్నాడు. ఆ టైంలో అదే కాకుండా ఫినాన్షియల్గా కూడా చాలా దెబ్బతిన్నాం మనం. అయినా సరే రికవరీ అవ్వట్లే మనం. ఒక పక్క ఆత్మపరంగా, ఒక పక్క కుటుంబ పరంగా. ఇటు వెనకాల పనిచేస్తుంది ఎవరయ్యా అంటే నిరీక్షణ కలిగి ఉన్న నిన్ను మెచ్చిన దేవుడు. అంతేగాని మనం కష్టపడితే పైకి వచ్చామంటే 20 ఏళ్ళగా కష్టపడుతున్నాం. ఇప్పుడు దాకా పీకింది ఏమీ లేదు మళ్ళీ. అది దీని వెనకాల అది కదా అర్థం. కనుక యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు. చూడండి ఆ పదం, ఉద్ధరించువాడు. ఉద్ధరించడం అంటే సాకటం. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఏ విషయంలో కృంగిపోయావు? మనకుంటే కొన్ని తలంపులు, అయ్యో ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాం, వర్క్ పరంగా దెబ్బతిన్నాం, ఎక్కడెక్కడ ఆగిపోయాయి, పిల్లల ఫీజులు కానీ, లేకపోతే మరొకటి కానీ ఏదైనా సరే వాక్యం ఉంది లోపల ఉన్నది ఉంటే అప్పుడు లేవనెత్తువాడు. అంటే ఏ తండ్రి అయినా తన పిల్లల్ని పేదరికంలో చూడలేడు. విశ్వాసం నింపుకున్నటువంటి పిల్లలకి అసలుకే దేవుడు ఇంకా దూరంగా ఉండలేడు. కాబట్టి యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు. పడిపోయావు, ఓకే, సాతానుకి పర్మిషన్ ఇచ్చా, వాడు పడగొట్టాడు, నీ విశ్వాసం బలంగా ఉంది, పడిపోయి నిన్ను చూశాడు దేవుడు. ఊరుకుంటాడా? అరే నీ పీరియడ్ అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళిపో, వర్కౌట్ అవుతుంది, ఇంకో లైన్ చూసుకోపో, నార్త్ ఇండియాకి వెళ్ళు, అంతే, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం లేవనెత్తాలి. దేవుడు మళ్ళీ ఎంటర్ అయ్యి విశ్వాసతలో నెగ్గావు, తలంపుల్లో నెగ్గావు, నన్ను గొప్పోడుగా నిలబెట్టావు, నీకేం కావాలి నేను ఇస్తా, అంతే. ఇవన్నీ మనకు ప్రత్యక్షమే చెబితే నమ్ముతావేమో, కానీ మనం రోజులు గడుస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి మేలు తలంపు, మేలుతో కూడింది కూడా తన వెనకాల దేవుడే ఉన్నాడు. ఇది నమ్మాలి. ఇది నమ్మాలి. ఒక అవసరం వచ్చింది నాకు. 10 ఏళ్ళగా తెలుసు ఒకడు, ప్రాణం మనం అంటే మంచి, మన మాట అన్న విలువన్న మంచిగా
అన్న ఇది పరిస్థితి అన్న అంటే టక్కున చేశాడు 1,00,000 రూపాయలు. నేనేమనుకున్నా, అబ్బా నిజంగా అన్యుడైనా ఎంత గొప్పడు. మనం డివోషనల్ లెవెల్లో ఆలోచించాం, అంత అయిపోయింది అన్న, మామూలు రాసుకుందాం అయిపోయింది. 15 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కట్టడం. 85,000 కట్టినా. ఓ రోజు కూర్చున్నా, అన్న ఇంకో 2 నెలలు కడితే ఇంకా అయిపోతుందన్న, కొంచెం రిలీఫ్ అవుతాను అంటే, ఏంటి అయ్యేది అన్నాడు. అంతే. నాకు ఒక్కసారిగా మైండ్ బ్లర్ అయిపోయింది. అదేంటన్నా అన్న, నువ్వు ఇప్పుడు దాకా కొట్టింది వడ్డీ అన్నాడు. అంతే. మైండ్ పోయింది అసలు నాకు. నేను అదేంటన్నా, నేను అడిగింది ఏంటి, చెప్పింది ఏంటంటే, అన్నా నేను ఎవరు అడుగు కావాలంటే నేను అలాగే ఇస్తాను, ముందు చెప్పొచ్చు కదా అంటే, చెప్పేది ఏముందన్న, చెప్పాల్సిన అవసరం ఏముంది. సరే నీకు నాకు వాదనొద్దు, ఇప్పుడు ఏం కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, ఓకే రైట్ అంటే 1,00,000కి మళ్ళీ 1,00,000 ఇచ్చా. వాడు ఈ రోజున అదే సినిమా డ్రైరేసుకుని తిరుగుతున్నాడు. ఇందాక కూడా కనపడ్డాడు నాకు. నేను కరోనా కంటే దెబ్బతిన్న స్థితిలోకి ఇప్పుడు డబల్ రేట్లు ఇంకా మంచిగా ఉన్నా. డబ్బులు శాశ్వతం కాదు, డబ్బుదేముంది. కానీ అది ఉంది చూసినావా, ఒక నమ్మకం. పోయింది డబ్బులే కదా. మా అయితే 1,00,000 లాస్ అయింది. ఆ 1,00,000కే ప్రాణం కుంగిపోయి బాబు అంటవా, వెంట్రుక వాసి తలంపుతో తీసి అవతలేసా. వాడికి అది కొత్త డబ్బు, కానీ మనకి నా దేవుడి మాట కంటే గొప్పది ఏదీ లేదు. వాడు రోజు అదే పిచ్చిపోలా ఉన్నాడు. వాడు ఏం లేదు. ఇంకా వాడు స్నేహితుడు నిన్నగాక మొన్నే పోయాడు, ఏ రోగం లేదు, అటాక్ నెక్స్ట్ వాడే పోతాడు అంతే. ఇంకా ఎందుకంటే దేవుడు స్వార్థపరుల్ని, ఎదుటివాడి కష్టం తినేవాడిని బతకనేటి భూమి మీద. అది అందుకనే దేన్ని చూడాలో దాన్ని మనం చూడాలి. అదే మనం 10 రూపాయలు పోగొట్టుకుంటే నాయనో డబ్బో దివో అంటే ఇంక సంపాదించలేమా మనం, అక్కడే ఆగిపోతామా. కనుక అంటే దేన్ని కూడా కేర్ చేయను అని చెప్తున్నా మీకు. అదే ఫినాన్షియల్గా దెబ్బతిన్నా, పోనీ హెల్త్ పరంగా దెబ్బతిన్నా, ఎందుకంటే ఈ 2 పరీక్షకు వచ్చాయి నాకు. వీటిలో నెగ్గిననుకో డబల్ ఆరోగ్యం, డబల్. అది నేను నమ్మింది, అది అలాగే నడుస్తుంది ఇప్పటి వరకు కూడా. కనుక పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు దేవుడు, నన్ను ఉద్ధరించేవాడు దేవుడు నా పైన ఉండగా కిందోళ్ళు ఎవరండి అసలుకి. కొంచెం బాధ వేయచ్చు, రే ఎంతకాలం ఒక మాట చెప్పుంటే ఎప్పుడూ కట్టేవాళ్ళమే కదా, వీడు ఇలా చేశాడేంటి. వాడికి దగ్గరికి వెళ్ళి ఒకటే మాట చెప్పిన, జీవితంలో గొడవలు పెట్టుకోలే, నవ్వుకుంటే సోఫాలో కూర్చొని ఎదురెదురుగా. జీవితంలో నీ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేయొద్దు, దారిలో కనబడ్డా నన్ను పలకరించొద్దు. ఎందుకంటే గబుక్కున్న మనిషిగా నేను ఏదైనా కోప్పడితే చూసే వాళ్ళకి బాగోదేమో. కనుక నీ మీద కోప్పడకూడదు, నేను అసహించుకోకూడదు. ఇది ఎక్కడితో తెగిపోవాలి. ఆ లక్ష్యంతో నువ్వు బాగుపడేది ఉండదు, నేను చెడిపోయేది ఉండదు అంటే ఆ మాట అన్నాడు. నేనేం బాగుపడ్డాడు, నువ్వు నిజంగా బాగుపడవు. నలుగురు కూడా తెలియదు ఇది. కనుక నువ్వు ఎవడవో నాకు తెలియదు, నేను ఎవడనో నీకు తెలియదు. మన బంధం ఎక్కడితో కట్ అన్నంతే. దారిని వస్తున్నాను అనుకో, తలకి ఇటు పెట్టుకుంటాడు. ఇంత డైరీగా చెప్పడం అంటే ఏమనుకుంటారు దాన్ని. ఫోన్లో చెప్పొచ్చు, గొడవ పెట్టుకోవచ్చు, రకరకాల రచ్చ చేయొచ్చు, నలుగురిని పిలవచ్చు, రెప్ప చేయొచ్చు. ఏమి లాభం చెప్పండి, ఏమైనా ఉందా? వాడు ఏమైనా డబుల్ స్టే వేసాడా, నేనేమన్నా గుడ్స్లోకి వెళ్ళానా? రేపు మాకు అపార్ట్మెంట్కి వెళ్తాను నేను కూడా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుణ్ణి నమ్మిన వాడు ఇలా బలంగా ఉంటాడు. అది కనుక పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, నన్ను ఉద్ధరించేవాడు నా దేవుడైనప్పుడు నా తలంపుని పడగొట్టడానికి ఈ బలహీనపరుసు ఆత్మ టీముకి హక్కు లేదు. మనం డిసైడ్ చేయాలి. కుక్కలోనే జాగ్రత్త ఎందుకు పెట్టాం అంటే మనకి ఎవడో భయపడ్డని చెప్పాం. అక్కడ మనం కుక్క భయపడతాం, కండ్ల బీకిది కాబట్టి. కుక్కకే కండ్ల బీకేది ఉంటే మనకు గుండెలు బీకేది దమ్ము ఇచ్చాడు దేవుడు కదా. కనుక నేనున్న జాగ్రత్తలు బోర్డు పెడితే ఎంత పడదండి అసలుకి. ఏడ దొరికిద్దే చూస్తే ఏడ కనపడ్డదండి బాబు. నేనున్నాను జాగ్రత్త, ఈ బోర్డు కనపట్ట నాకు ఏ ఇంట్లో. కుక్కన్న జాగ్రత్త క్రైస్తవుడు రా,
కనుక ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు, దేవుణ్ణి అంటు పెట్టుకొని లోకములో ఏ విషయంలో కృంగిపోయినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మళ్ళా డబల్గా ఇస్తాడు. శరీర బలహీనమైన పర్లేదు, కానీ ఆత్మ మాత్రం పడకూడదు, పరచబడనీయకూడదు. నిరీక్షణ అసలుకే వదులుకోకూడదు. అప్పుడు వంగిపోయిన నడువేం కర్మ, కోల్పోయింది ఏదైనా వచ్చింది. ఏబు గారికి రాలా డబల్. ఆయనకు పుట్టిన బిడ్డలు ఆ దేశంలో అంత అందగత్తెలు మరొకరు లేరంట. ఇంకా అంటే ఏ రేంజ్లో గిఫ్ట్ ఇచ్చాడు చూడండి. పోయింది డబల్ ఇచ్చాడు. 7,000 జతలు పోతే 14,000 జతలు ఇచ్చాడు. అంటే పోయినాయి ఎక్కడికి పోయాయి? దేవుడు కనిపించకుండా చేశాడు. దాన్ని మనము ఏమనుకుంటే బాగుంటుందో ఆలోచించాలి. దేవుడు కనిపించకుండా చేశాడు, తర్వాత దేవుడు మళ్ళీ మన కొరకే దాన్ని పంపించేశాడు. కాబట్టి ఇంత నమ్మకం క్రైస్తవుడికి ఉందా అంటే ఉండాలి. ఇది నమ్మకం అంటే. కనుక కృంగిపోయినా బాధపడ్డా ఏదైనా సరే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ జీవితంలో మనం నిలబడే తీరుతాం. దేవుడి వాక్యం మరి అంతే కదా. లాస్ట్ మాట అపోస్తల కార్యములు 14:10, మీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. వీళ్ళు నిలమని చెప్పారు, ఆడు ఏకంగా సింగిల్ చేస్తున్నాడు. అంటే ఏ రేంజ్లో ఉందో చూడండి. పాదాలు మోపి నిలువు. నీ చీలి మండలుగా దెబ్బతిన్న పాదాలు, మా దగ్గర ఇదే ఉంది దేవుడి మాట, ఇది ఇస్తున్నాం, నీ పాదాలకు స్వస్థత వస్తుంది, నువ్వు నిలబడంటే కథవాడు ఎగురుతున్నాడు. వాడు నిలబట్టం వేరు, ఎగట్టం వేరు. అంటే వాళ్ళు అడిగింది నిలబెట్టు ప్రభువా అని. కానీ దేవుడు నిలబట్టం ఏంట్రా, ఎగిరిస్తూ చూడు అన్నాడు అంతే. అంటే మనం ఒకటి అడిగితే నిజంగా అది నచ్చితే దానికి డబల్ దేవుడు ఇస్తాడు. కనుక బలహీనపరుసు ఆత్మ ఎక్కడైనా పనిచేసిద్దేమో కానీ మన విశ్వాసత మీద వాడికి ఎప్పటికీ అధికారము లేదు అని మనం చెప్పాలి. అది ఆ రేంజ్లో ఎదగాలంటే ఎంత ఉండాలి చూడండి. కనుక ఎఫెక్షన్ అయినా ఏదైనా సరే వాక్యంతో ముడిపడి ఉన్నంత వరకు మన ఆత్మకి డోకా అయితే లేదు. లోక బంధాలతో సంబంధాలతో ముడిపెట్టుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా బలహీనపడిపోతాం. అది ఆటోమేటిక్గా బలహీనపడ్డామంటే మనం క్రైస్తవం ఎందుకు అవుతాం? అసలుకి అపవాది కంట్రోల్లో ఉన్నటువంటి డూప్లికేట్ క్రైస్తవులు మనం. లేబుల్ మాత్రం క్రైస్తవుడు, లోపల ఆపరేటింగ్ మొత్తం వాడే. అది కనుక సెంటిమెంటల్గా ఎక్కడైతే మనం కృంగిపోతామో అక్కడ సాతానుడు బలంగా పనిచేస్తాడు. కనుక సెంటిమెంట్ అనేది దేవుడితో ఆధారపడి ఉంటే ఆటోమేటిక్గా ఆయనే వాడికి చొక్కలు చూపిస్తాడు. కాబట్టి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు వాడు గంతులు వేసి నడవసాగెను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దెయ్యానికి ఛాన్స్ ఇవ్వకూడదు. దేవుడి మాట మనలో నుంచి తొలగిపోకూడదు. కనుక అది ఎలాగైనా తీయటం కొరకు రకరకాల ప్రయత్నాలు అయితే వాడు చేస్తూ ఉంటాడు. వాడు ఎన్నైనా చేసుకుంటాడు, వాడికి అదే పని. కాబట్టి మనకి ఒకటే పని, అదే నమ్మకం. దేవుడి మీద నమ్మకం అనే 3 అక్షరాలు మరణం వరకు మనం కాపాడుకోగలిగితే ఆడు ఎదురు చూసి పిచ్చడైపోవాల్సిందే తప్ప మరొకటైతే లేదు. అది వాడి వల్ల కాదు ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, బలహీన పరుసు ఆత్మ ఎవడికాడైనా పని చేయొచ్చేమో కానీ నా కాడ పని చేయటానికి కుదరద్దు అని నువ్వు బోర్డు పెట్టాలా. బివేర్ ఆఫ్ మై బిలీఫ్, నా విశ్వాసముతో జాగ్రత్త. బోర్డు బివేర్ ఆఫ్ డాగ్ కాదు, బివేర్ ఆఫ్ మై బిలీఫ్, నా విశ్వాసముతో జాగ్రత్త. ఎంత బాగుందండి ఇది. మనమేమో ముద్దు ఇంగ్లీష్లో పెట్టేస్తాం బివేర్ ఆఫ్ డాగ్ అని, పైగా కుక్క బొమ్మ కూడా వేస్తాం.
అది అంటే ఇంత పెద్ద కుక్క, భయంకరమైన కుక్క వాళ్ళ ఇంట్లో ఉందా? కుక్క కంటే భయంకరమైనది విశ్వాసం. అది కుక్కను చూసి ఎదుటోడు భయపడతాడేమో లేదో కానీ మన విశ్వాసం చూసి దెయ్యం ఖచ్చితంగా భయపడాలి. కనుక బివేర్ ఆఫ్ మై బిలీఫ్ అని బోర్డు పెట్టాలి. అది అప్పుడు బతికినంత వరకు, ఆయుష్ ఉన్నంత వరకు బలహీన పరిచే దమ్ముడు చేయలేడు, చాయిస్ వాడు తీసుకోలేడు. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ కూడా మన మీద పని చేయకూడదు. పని చేస్తే మనం బలహీన పడిపోతాం. కనుక ఈ డిపార్ట్మెంట్ కూడా మంగళం పాడేద్దాం. వచ్చే శుక్రవారం మరొక డిపార్ట్మెంట్ గురించి ఆలోచిద్దాం. ఆదివారము అక్కస్వసురుడు అని పెట్టాం. విషం కక్కుడే కక్కుడు, మామూలుగా లేదు. ఇంకా మరి మామూలుగా లేదు. వీడి కాన్సెప్ట్ ఏంటంటే, ఎందుకు అన్నాడో చెప్తాను. వాడు భయపడతాడంట. త్రివిక్రమ సినిమా డైలాగ్ కూడా చూసిన అట్లా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను రైటర్ని రా, నేను చెప్తాను చూడు. ఇప్పుడు నీకు ఇది ఏం చెప్తున్నాడంటే, నేను భయపడతాను, నా జీవిత కాలములో ఒక్క చర్చి అయినా మిగిలిపోద్దేమో అని. ఇప్పుడు మేము చెబుతున్నాం, మేము భయపెడతాం, ఒక్క చర్చిని కూడా నువ్వు కదిలించలేవు, కోల్చలేవు అని. అది కనుక వీడికి తెలియని లెక్కలో ఆదివారం చెప్తా. ప్రపంచ చరిత్రను ముడిపెట్టి వీడికి తెలియనటువంటివి లెక్కలో ఎసెన్స్ బయటికి తీసుకొచ్చి, క్రైస్తవుడంటే చప్పట్లు కొట్టేవాడు, చిరతలు ఎత్తేవాడే కాదు, నీ అదనమాట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అక్కసు అసురుడు అని పెట్టిన. అసురుడు అంటే రాక్షసుడు. క్రైస్తవం మీద ఎప్పుడు ఏదో ఒకటే. ఇప్పుడు వీడి పీకింది కూడా ఏమి లేదు, ముందు ముందు పీకుతున్న నమ్మకం కూడా లేదు. అది కాబట్టి సుగుణాకి దరువు తప్పదు. టైటిల్ బాగుంది, పెడదాం ఈసారి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, క్రైస్తవుడు అంటే బలవంతుడు, ప్రేమ కలిగిన వాడు, సాక్షాత్తు దైవ స్వరూపి. వీడు వేర్ ఆఫ్ బిలీఫ్ అనే బోర్డుతో ప్రపంచానికి దర్శనమిస్తే ఎదుటి వాళ్ళకు కూడా ఒక నమ్మకం, అమ్మయ్యా బివేర్ ఆఫ్ బిలీఫ్ అంటే విశ్వాసంతో జాగ్రత్త. అంటే ఈ కుటుంబంలో ఎంత గొప్ప విశ్వాసులు ఉన్నారు, సో మనల్ని ఆదరిస్తారు. ఈ టైప్లో ఎదుటోడు గ్రహించుకుంటూ వెళ్ళాలి. సాధారణ అనుకోవాలి, సాధారణకు ఒక రకంగా అర్థమైద్ది. కాబట్టి ఈ ఇంట్లో టచ్ చేద్దామంటే బోర్డే ముందు పెట్టాడు. బోర్డే ఎంత భయంకరంగా ఉంటే ఇంకా లోపల వాళ్ళ విశ్వాసం ఇంకెంత గట్టిగా ఉంటుందో. కాబట్టి ఈ ఇంటిని దాటి వెళ్ళిపోదాం అంతే. పాత నిబంధనలో బోర్డు పెట్టారు, వాళ్ళు సిలివేశారంటే బ్లడ్తో అంతే. మృత్యు దేవత బయలుదేరింది, ఒక్కటే కోత ఎత్తుంది, ఇక మోకాలు రక్తం. సిలువ లేని ఇంట్లోకి వెళ్ళి పిల్ల జల్ల మొత్తం వేసేస్తుంది అంతే. సిలువ ఉంటే అర్థం ఏంటి? ఓకే అంతేగా, బివేర్ ఆఫ్ పెట్టేస్తుంది అంతేగా, క్రాస్ లేకపోతే మరొకటి. ఈ ఇంటితో మనకు పని లేదు అంటే వీళ్ళు మన వల్లే వెళ్ళిపోతుంది. అట్లా క్రైస్తవుడు అంటే బలహీనపరుసు ఆత్మకు సైతం ఆలోచన పుట్టించి వాడిని బలహీనపరచాలి. వాడు క్రైస్తవుడు. చిన్నదానికి పెద్దానికి చీటికి మాటికి మనం బలహీనపడిపోయామనుకో, దేవుడు కూడా అనుకుంటాడు ఏమిరో అని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, ఈ డిపార్ట్మెంట్ కూడా దూరంగా జరిగిపోయింది. నెక్స్ట్ ఏంటో శుక్రవారం చూద్దాం, ప్రార్థించుకుందాం.